అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో టేస్టీగా, హెల్తీగా మినుములు, పల్లీలతో పచ్చడి తయారు చేద్దాం. రోలు లేకుండానే రోటి పచ్చడి కంటే టేస్టీగా ఉండేలా ఈ పచ్చడిని తయారు చేద్దాం. ఇలా చేసి పెట్టారంటే కూరని కూడా పక్కన పెట్టి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. దీనికోసం ముందుగా బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఒక కప్పు మినపగుళ్ళు వేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కకి తీసుకొని మళ్ళీ అదే బాండీలో ఒక చుక్క ఆయిల్ వేసి పల్లీలు వేసి ఈ పల్లీలు కూడా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయినాయి కదా, పక్కకి తీసేసి మళ్ళీ ఒక చుక్క ఆయిల్ వేసి ఒక కప్పు ఎండుమిర్చి వేసి ఎండుమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసి పక్కకి తీసేసుకోవాలి. నేనైతే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ఎండుమిర్చి, పచ్చిమిర్చి టేస్ట్ కలిస్తే చాలా బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని పక్కకి తీసేద్దాం. ఇప్పుడు ఒక 2 టమాటా కట్ చేసి వేసి అందులో త్వరగా ఉడకడానికి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు, పసుపు వేసి కొంచెం పులుపు కోసం చింతపండు వేసి దీనిని గుజ్జులాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న మినుములు, పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఇలా పొడైన తర్వాత మనం వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మెత్తగా అయిపోకుండా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి, జీలకర్ర కూడా వేయాలి. వీటి ఫ్లేవర్ పచ్చిగా వేస్తేనే బాగుంటుంది. మనం ఇలా పొడి ప్రిపేర్ చేసుకునేసరికి మన టమాటాలు అయితే ఉడికిపోయినాయి. మనం ముందే చింతపండు వేసి ఉడికించాం కదా, ఆ టమాటాలని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేషన్లో వేసి గరిటెతోనే కొంచెం ఎనుపుకోవాలి. టమాటాలను ఇలా కచ్చా పచ్చాగా నూరుకున్న తర్వాత మనం ముందే పొడి చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది కూడా వేసి చక్కగా నూరుకోవాలి. ఈ పచ్చడి అయితే అసలు మనం రోట్లో నూరితే ఎలా టేస్ట్ వస్తుందో అలానే ఉంటుంది. మనం ఎక్కువగా టమాటా కూడా వేసి మిక్సీ పట్టేసామంటే మెత్తగా అయిపోతుంది కదా. ఇలా మనం టమాటా మిక్సీ పట్టకుండా నూరుకోవడం వలన మనకి రోట్లో చేసిన పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నూరుకున్న పచ్చడిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి అలానే పోపు దినుసులు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఈ పచ్చడిలో పోసేయాలి. నిజంగా చెప్తున్నా, ఈ పచ్చడి టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చపాతీతో తిన్నా, రైస్తో తినే వాళ్ళైతే పెరుగులో కూడా పచ్చడి ఉందా అని అడగాల్సిందే, అంత టేస్టీగా ఉంది. ఈ పచ్చడిలో మనం అన్హెల్దీ ఫుడ్ అంటూ ఏమీ యూజ్ చేయలేదు. మినుములు, పల్లీలతో చేసాం కాబట్టి చాలా హెల్దీ, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. రోట్లో నూరిన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.